అందరికీ నమస్కారం। ఈరోజు జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కొమరవల్లి చిన్న గారు, అలాగే బడగల వెంకటప్పారావు గారు, గొండు వెంకటరమణమూర్తి గారు, పొట్నూరు కృష్ణమూర్తి గారు, కొయ్యాన్ జగదీష్ గారు, కొంక్యాన్ ఆదినాన్న గారు, కల్లి ఎర్రన్ రెడ్డి గారు, దేవదాస్ మేషారు, అలాగే ప్రసాద్ మేషారు, ఎంపీటీసీ వలసయ్య గారు, అలాగే దుమ్ము సందేయ్ గారు, కృష్ణమూర్తి గారు, లక్ష్మయ్య గారు, అందరూ గ్రామ పెద్దలు, రాంబాబు గారు, గోన అప్పారావు గారు, ఇంకా చాలామంది పిల్ల పెద్దలు, అలాగే చిన్నగారు ఎక్కడ ఉన్నారో అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। యాక్చువల్గా గత మంగళవారం పొద్దున్నే 7:30కి అని ప్రోగ్రాం పెట్టుకున్నాం। ఆ రోజు మరి కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ అయింది। ఈరోజు కూడా 10 గంటలకు అనుకున్నాం, కానీ ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి। ఈరోజు లాస్ట్ డేట్ కొన్ని డిపార్ట్మెంట్లకి, వాళ్ళకి ఇప్పుడు లెటర్ నేను సంతకం పెట్టిస్తే కానీ అవ్వని పరిస్థితి। అందుకు ఆఫీస్కి వెళ్ళి అవన్నీ ముగించుకొని వచ్చేసరికి టైం లేట్ అయిపోయింది। చాలామంది సోదరీమణులు అందరూ కూడా వెయిట్ చేసి వెళ్ళిపోయారని తెలిసింది। వారందరం కూడా క్షమించమని కోరుకుంటూ, నేను ఈ గ్రామం గత 2.5 సంవత్సరాలుగా చాలాసార్లు రావడం జరిగింది। ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా నేను విన్నాను। దాంట్లో భాగంగా మీరు కమ్యూనిటీ హెల్త్ కోసం అడిగితే అప్పుడు ఎంపీ గారు, ఇప్పుడు కేంద్ర మంత్రి గారిని అడిగిన వెంటనే ఆయన దీనికి 7 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది। యుద్ధ ప్రాతిపదికన దీన్ని కట్టేశాం। ఈ మధ్య త్వరలో ఆయన వస్తారు, ఓపెనింగ్ కూడా। అలాగే మీకు ఇక్కడ చాలా బిల్డింగ్స్ చూశాను, అన్నీ శిథిలం అయిపోయి ఉన్నాయి। అవన్నీ కొట్టించేసి మళ్ళీ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది నేను చూస్తాను। అయితే మనకి అదృష్టం ఏంటంటే, మనకి మత్స్యకార శాఖ మంత్రిగా కింజరాపు ఎర్రనాయుడు గారి సోదరు అచ్చెన్నాయుడు గారు ఉండడం మన అదృష్టం। ఆయనకి మత్స్యకార గ్రామాలు ఆయన కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో కూడా ఉన్నాయి। మత్స్యకారులతో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి। వాళ్ళ యొక్క సాధక బాధలు అన్నీ కూడా ఆయనకి తెలుసు, కష్ట సుఖాలు అన్నీ తెలుసు। వాటన్నిటిపైన మేము చర్చించుకున్నాం। ఆల్రెడీ మీటింగ్లో వచ్చినప్పుడు ఆయన జట్టి కడతామని నేను పక్కనే రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడే టైంలో నేను పక్కన కూర్చునే అవకాశం దొరికింది। నేను ఆయనకి చెప్పిన వెంటనే పేపర్ మీద రాసి ఇమ్మన్నారు, ఇచ్చిన వెంటనే ఆయన చదవడం కూడా జరిగింది। సో డెఫినెట్గా 1-2 రోజులు లేట్ అయినా తప్పకుండా మనకు అవన్నీ శాంక్షన్ అవుతాయి। అయితే కమిషనర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార శాఖ కమిషనరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సైసిఫ్ అనే డిపార్ట్మెంట్కి బెంగళూరు లెటర్ రాయడం జరిగింది। బెంగళూరు వాళ్ళు ఢిల్లీ అక్కడ మత్స్యకార సెక్రటరీకి మేడం అంట, అక్కడ ఆవిడకి లెటర్ రాశారు, మేము ఇలా స్టడీ చేయమని మాకు చెప్పారు అంటే, మన గవర్నమెంట్ నుండి వెళ్ళింది మొత్తం తీర ప్రాంత గ్రామాలన్నీ స్టడీ చేసి ఏ ఊరిలో ఫీజిబిలిటీ అక్కడ రేపు పొద్దున్న ఎటువంటి ప్రమాదాలకైనా, అలాగే కోతకు గురి అవ్వకుండా మనకి తుఫాను అవన్నీ ఎఫెక్ట్స్ లేకుండా చూసి సేఫ్ ప్లేస్ ఏది ఉందో అక్కడ వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు। మన కాన్స్టిట్యున్సీలో కంపల్సరీగా 2 అనుకున్నాం, 1 అయితే తప్పకుండా జరుగుతుంది, 2 కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం। ఢిల్లీలో అది అప్రూవల్ అయినంటే టీం వస్తుంది, ఆ టీం వచ్చి ఇక్కడ మొత్తం స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చిన వెంటనే మనం ఇక్కడ గ్రౌండ్ అవుతారన్నమాట వర్క్కి। సో ఎట్టి పరిస్థితుల్లో వలసలు ఆపడానికి మేము మా యొక్క మొదటి ఎజెండా, నాకు కానీ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి కానీ, అలాగే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారికి కానీ చాలా ఫస్ట్ ప్రయారిటీగా వలసలు ఆపడానికి కోసం తీసుకుంటున్నాం। ఈ విషయం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం। అయితే మత్స్యకార భరోసా 10,000ది 20,000 రూపాయలు ప్రభుత్వం చేసింది, ఆ మాట కట్టుబడి ఉన్నాం। ఇక్కడ ఉన్న గార మండలం FDO ఆయన వచ్చారా ఈరోజు? గార మండలం